ఏపీ అసెంబ్లీలో గ్రంథాలయాలపై చర్చ జరిగింది. త్వరలో 150 కోట్లతో అంతర్జాతీయ ప్రమాణాలతో లైబ్రరీ నిర్మాణాన్ని చేపడతామని మంత్రి లోకేష్ తెలిపారు. డిజిటల్ విధానంలో లైబ్రరీలను ఏర్పాటు చేసి పుస్తకాలు అందజేస్తామని అన్నారు. గ్రామ వార్డు సచివాలయంలో డిజిటల్ లైబ్రరీతో పాటు ఒక్కో జిల్లాకు ఒక్కో లైబ్రరీ ఏర్పాటు చేస్తామని మంత్రి లోకేష్ అన్నారు. రానున్న 6 నెలల్లో గ్రంథాలయాల్లో మార్పులు రాబోతున్నాయని అన్నారు. గౌరవ సభ్యులు కూడా బుద్ధప్రసాద్ గారు పోయిన సమావేశాల్లో ప్రస్తావించారు. ఒక సందర్భంలో దానికోసం అధ్యక్ష సుమారుగా 150 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని మేము అంచనా వేసాం. ఎందుకంటే మీరు కోరినట్టు వరల్డ్ క్లాస్ లైబ్రరీ కట్టాలి. అంటే కేవలం మన రాష్ట్రంలో కాదు, మన దేశంలో ఎక్కడ లేని విధంగా ఒక వరల్డ్ క్లాస్ లైబ్రరీ ఉండాలి. ఈ రోజు నుంచి కరెక్ట్గా 24 నెలలు టార్గెట్ పెట్టుకుని గౌరవ స్పీకర్ గారి సమక్షంలో ఓపెనింగ్ కూడా చేద్దామని గౌరవ సభ్యులకి నేను తెలియజేస్తున్నాను. పుస్తకాలు కొనుగోలు అనేది మోసంగా సరిగా జరగట్లేదు. నేను డిపార్ట్మెంట్కి ఏం చెప్పానంటే అసలు ఒక్కొక్క లైబ్రరీలో మినిమం బుక్స్ ఏమేమి ఉండాలి అది నాకు క్లారిటీ ఇవ్వండి. సో వాళ్ళు మొన్న కొత్త లీడర్షిప్ ఎంచుకున్నాం. అక్కడ చాలా స్పష్టంగా చెప్పి మినిమం బేసిక్ బుక్స్ ఏమేమి ఉండాలో మీరు ఐడెంటిఫై చేయండి, దానికి ఎంత అవుతుందో నాకు చెప్పండి, అది ప్రభుత్వం కొనుగోలు చేసి ఆ లైబ్రరీలో ప్రజలకి అందుబాటులోకి మేము తీసుకొస్తాం. అది రెండో పాయింట్. కేంద్ర మంత్రితో నేను చర్చించి ఇది తప్పనిసరిగా పంచాయతీ లెవెల్ వరకు తీసుకెళ్లి, ఇన్ఫాక్ట్ పొద్దునే డిస్కషన్ వార్డ్ జిఎస్డబ్ల్యూఎస్ గ్రామ సచివాలయం వార్డ్ సచివాలయాలు ఉన్నాయి కనుక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొంతవరకు ఏర్పడింది. కానీ అక్కడ ఒక రీడింగ్ రూమ్, డిజిటల్ రీడింగ్ రూమ్ ఏర్పాటు చేసి ఈ 1 నేషన్ 1 సబ్స్క్రిప్షన్ అనేది ఆ స్థాయికి తీసుకెళ్తే చాలా మార్పు వస్తుందని బలంగా నమ్మాము. 13 ఉన్నాయి అధ్యక్ష, కానీ రాష్ట్రంలో 26 జిల్లాలు ఏర్పడినాయి. అది ఫైనాన్స్ లోనే త్వరితగతిగా క్లియరెన్స్ తీసుకుని ఆ 26 జిల్లా గ్రంథాలు కూడా బైఫర్కేషన్ ద్వారా ఏర్పాటు చేస్తామని గౌరవ సభ్యులకి తెలియజేస్తున్నారు అధ్యక్ష. అప్పట్లో ఈ పుస్తకాలు చదవాలనే అలవాటు రావాలి. చిన్న వయసులోనే అలవాటు అవుతే ఈ ఫోన్లకి అన్నిటికీ కొంతవరకు దూరంగా ఉంటారు. ఆపేస్తారని నేను కొంతవరకైనా దూరంగా ఉంటారని బలంగా నమ్ము